అండి, వెల్కమ్ టు కలగురగంప. మన ఇంట్లో ఒక టమాటా చెట్టుకు చిన్న తేనె తుట్ట పెట్టింది, దాన్ని తీసుకుందాం. అయితే ఆల్మోస్ట్ అది మా తిమ్మరేటి చూపించి నెల రోజులు అవుతుంది. నెల అయినా 15 రోజులైనా నెల అయింది. ఆ తేనె ఉందా, దాన్ని తినిపోయిందా నాకు తెలియదు. లాస్ట్ టైం ఎప్పుడు తీద్దామంటే అమావాస్యకు తీద్దాం మేడం అన్నాడు. బట్ ఇప్పుడు పున్నం అయిపోయి జస్ట్ అయిపోయింది ఇప్పుడే. మరి పున్నానికి ఉందా లేదా, లేదంటే తేనె తిన్నాయో లేదంటే మా తిమ్మారెడ్డి నాకు తెలియకుండా తాగిండో నాకు తెలియదు. కానీ ఉందో లేదో మొత్తం మీద తేనె తుట్టెని తీసి చూద్దాం. ఓకేనా. విచిత్రంగా ఏంటంటే టమాటా చెట్టుకు పెట్టిందబ్బా. ఊర్లలో జనరల్గా వామ తోటలో పెడుతుంటాయి. వామ తోటలో పెట్టిన తేనె అంత మట్టి వాసన వస్తుంటుంది అనమాట. బట్ టమాటా చెట్లకు పెడితే టమాటాల వాసన వస్తుంది. ఆ తేనె చూద్దాం. ఓకే, తీని మంచిది. మీకు అది పొగ పెడతారా? అవసరం లేదా? ఇక కరుస్తుందంటే పొగ పెట్టరంట. అంటే అందులో ఏమన్నా ఉంటే ఒక 5-6 కరుస్తాయి. 5-6 కరుస్తాయా? ఎంత దార్థంగా చెప్పినావు. ఏం కాదు మేడం, కరుస్తాయి. 5-6 కరుస్తే ఏం కావు. ఓ దేవుడా, కట్టుకోప్ప, ఇలా మూసుకో. ఎంత అంటే ఈగని లోపలేసి మూసావు. చెయ్యి. అర్రే కర్వగల్ల ఇవి. అది ఇది మనీ ప్లాంటా? నేను టమాటా చెట్టుకు అనుకున్నా. పోన్లే, టమాటా చెట్లు టమాటా దాని పక్కకు తిన్నా కాబట్టి, టమాటా పూత తిన్నది కాబట్టి టమాటా వాసన రావాలి మన తేనె. కత్తిరనని ఇవ్వకపోతివి. అయ్యో పాపం, కొరవగల్లా. తేనుందా? తాగిపోయినాయి మేడం, తాగిపోయినాయి. తిమ్మరెడ్డి తాగింటాడు. అప్పుడు అట్లనే చేసారు ఎవరు, ఇప్పుడు ఇట్లనే చేసారు. మొత్తం ఎంతగానం పెద్ద తుట్టి ఉండేది. 10 రోజులు ఆగమన్నావా? నువ్వు ఆగమన్నావు. అయ్యో మొత్తం లేదా ఇప్పుడు? చూడు కరవయ్య అట్లా ఉంటే పోతు అంటే బాయ్ ఈగలు ఉంటే కరుస్తాయి అనమాట. దీని నిండి వస్తున్నానా? బాగుంది. ఏది? నేను చేస్తా. నేను ఇంతగానం తేనె చూపించిండు, దాన్ని నిండి వెళ్తుందా అనుకున్నా. ఉట్టిదే ఇది. ఈడుందా? ఖాళీగా ఉంది, నాకు కనబడుతుంది. అయ్యయ్యో, అవునా? కిందనే ఉంటుంది. ఏదైనా ఇంత తేనె ఉన్నా పైదానికి ఉంటుంది, కింద లేకుంటుంది.
టమాటాలు కాదు, మామిడి పూత వాసన ఉంది. ఇది తేనె చెట్టు కథ. తేనొద్దా? రాదా? ఒక్క డ్రాప్ సేమ్. నాకైతే మామిడి పూత వాసనే వస్తుంది. నాకు తెలిసి మామిడి పూతకే వచ్చినాయి ఇవి. నాకు సూపర్ సూపర్. మా వాళ్ళు ఆడ తీసిన వాళ్ళు పోయి ఆడ కూర్చున్నారు, వెల్లింగ్ కొడుతున్నారు వాళ్ళు. చూస్తున్నారు, రండి వెల్లింగ్ కొడుతున్నారు ఆడ. అన్న నువ్వు అద్దాలు పెట్టుకోకుండా నువ్వేం చేస్తావు ఆడ? షాక్ రాగల, చెప్పులు వేసుకోలేవు, ఏం లేవు. తిమ్మనేటి తేనె మహాప్రసాదం. మళ్ళీ అనవా మేడం నాతో తేనె తీపించుకున్నది, నాకు ఇంత కూడా ఎక్కువ అనవా? రాజుకు తక్కువ, అందరికంటే తక్కువ. దీనికి మస్తు కాసు తెలుసా రాజు? ఇది వేసేసి బీవాక్స్ సబ్బులని చేస్తారు వీటితోటి. అండ్ ఫేస్ ప్యాక్లకు బాగా పనిచేస్తుంది అంట. ఓకేనా? అట్లా మొదలుపెట్టి ఇట్లా అయింది. ఎప్పుడు ఇది రెండోసారి ఇట్లా ఫెయిల్ అవ్వడు కదా, ఇది విషయము. అండ్ మా ఓపెన్ కిచెన్ కొంచెం స్టైలిష్గా తయారు కాబోతుంది. ఇట్స్ ఒక పర్పస్ ఉంది దానికి. మీ కొరకే, మీకు ఒక కొత్తగా చూపిద్దామనేసి దీన్ని ఇట్లా తయారు చేస్తున్నాం. సో మా తిమ్మారెడ్డి లీడ్ తీసుకున్నాడు అనమాట దానికి సంబంధించి. ఇట్లా కావాలి, ఇట్లా ఉండాలని చెప్పిన. అండ్ మీరు చెప్పండి, దానికి అన్ని ముగ్గులు వేపిద్దాం. ఏ వెరైటీ ముగ్గులు అయితే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అనేది చెప్పండి. ఎవరైనా ముగ్గుల ఆర్టిస్టులు ఉంటారు కదా, మంచిగా ఇష్టంలో ఉంటే ఎవరైనా సజెస్ట్ చేయండి. ఓకేనా? ఇదనమాట తేనె కొరకు వచ్చి ఏమేమో చూపించి ఏమేమో మాట్లాడినా, మొత్తమే తేనె బాగుంది. డ్రాప్స్ తిందాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాగుంది కదా? ఇది చూస్తే మాది చిన్నప్పుడు అయితే ఏదన్నా ఊర్లో మధ్యలో వెల్డింగ్ చేస్తుంటే పోయి చూస్తుంటే చెప్పించి